ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యై నమః. ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. ముగిలిచర్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామిని నమః. ఓం శ్రీ గోమాతాయై నమః. ఓం గోమాతా నమః. ఓం శ్రీ గోమాతా నమః. వృద్ధి రూపం గోమాత. గోవు విశ్వజనులు అందరికీ తల్లి వంటిది. గోవులు చతుర్దశ భువనాలు ఉన్నాయని వేదం చెబుతుంది. అంటే గోవు పృథ్వీ రూపం అని అర్థం. నేరునామస్మికామధుక్కు, నేనే గోవును అని శ్రీకృష్ణుడు గీతలో చెప్పుకున్నాడు. గో శబ్దం స్వర్గానికి, బాణానికి, పశువుకు, వాతుకు, వజ్రాయుధానికి, దిక్కునకు, నేత్రానికి, కిరణానికి, భూమికి, నీళ్లకు సంబంధించింది. ఆవు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణంలో ఇలా చెప్పబడింది. దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసి కొంచెం ప్రసన్నుడైన తరువాత దక్ష ప్రజాపతి శ్వాస నుండి సుగంధం ప్రసరించింది. ఆ సుగంధం నుండి ఒక ఆవు జన్మించింది. సుగంధం ద్వారా జన్మించడం వల్ల దక్ష ప్రజాపతి ఆ ఆవుకి సురభి అని పేరు పెట్టారు. లోకంలో గోసంతతి వ్యాప్తి చెందేందుకు సురభియే ఆధారం. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. అందుకనే సురభిని గోవంశానికి మాతగా, జననిగా పరిగణిస్తారు. సురభి రోమకూపాల నుంచి కొన్ని లక్షలలో గోవులు పుట్టాయి. వాటి మగ సంతతే వృషభాలు, ఎద్దులు. ఋగ్వేదంలో ఆవును అఘన్య అని అన్నారు. ఆవు గురించి ఋగ్వేదంలో 4వ కాండంలో 12వ సూక్తం గోసూక్తంగా చెప్పబడింది. ఇందులో గోమాత యొక్క మహత్యం వివరించబడింది. ఈ సూక్తం పురుష సూక్తం, మన్యు సూక్తంలాగానే గోసూక్తం కూడా పవిత్రమైనది. గోవు రుద్రులకు తల్లిగా, వసువులకు పుత్రిగా, ఆదిత్యులకు సోదరిగా, నేయ రూపాన అమృతంగా చెప్పబడింది. క్షీరసాగర మదనం సమయంలో నంది, సుభద్ర, సురభి, సుశీల, బహుళ అనే 5 గోవులు ఉద్భవించాయని భవిష్య పురాణం తెలియజేస్తుంది. వీటినే కామధేనువులు అని అంటారు. 100 గోవులతో కూడి ఉన్న ధేనువు సురభిని సముద్రంలోని నీటి మధ్య నుండి తీసుకొని వచ్చారు. తీసుకువచ్చిన గోవులు దట్టమైన నీలి రంగులోనూ, నలుపు రంగులోనూ, ధూమ్రవర్ణంలోనూ, బభ్రవర్ణంలోనూ, శ్యామవర్ణంలోనూ, ఎరుపు రంగులోనూ, పింగళవర్ణంలోనూ ఉన్నాయని స్కాంద పురాణం చెబుతుంది. గోవు లక్ష్మీ స్వరూపం అని చెబుతారు. లక్ష్మీ స్వరూపం అని చెప్పేందుకు ఓ పురాణ గాథ ఉంది. ఓ పర్యాయం దేవతలందరూ గోవు వద్దకు వచ్చి గోవుతో, తల్లి, మేము అందరం నీ శరీరంలో నివసించడానికి కొంచెం చోటు ఇయ్యి అని అడిగారు. అప్పుడు దేవతలందరూ తన శరీరంలో నివసించడానికి గోవు చోటు ఇవ్వడం జరిగిందనేది ఆ కథ సారాంశం. ఓ పర్యాయం సురభి తపస్సు ప్రారంభించింది. బ్రహ్మదేవుడు ఆ తపస్సుకు మెచ్చి సంతుష్టుడయ్యాడు. సురభికి అమరత్వాన్ని ప్రసాదించాడు. త్రిలోకాల కన్నా పైన ఉండే స్వర్గాన్ని గోవుకు బ్రహ్మవరంగా ఇచ్చాడు. దీనినే స్వర్గగోలోకమని పిలుస్తారు. గోలోకంలో సురభి నివసిస్తుంది. ఈమె కన్యలు, సుకన్యలు భూలోకంలో నివసిస్తారు. ఈ గోలోకానికి అధిపతి గోవిందుడు అనగా శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు గోప్రేమికుడు అనేది మనకు తెలిసిన విషయమే. స్పర్శమాత్రం చేత గోవులు సర్వపాపముల నుండి మానవులను విముక్తులను చేస్తాయి. ప్రతిరోజు స్నానం చేసి గోవును స్పృశించిన వారు సర్వపాపాల నుండి విముక్తులవుతారు అని చెబుతారు. గోమయంలో లక్ష్మీదేవి, గోమూత్రంలో గంగాదేవి నివాసం ఉంటారు. గోమూత్రం, గోమయాలతో నేల పరిపుష్టం అవుతుంది. ప్రతిదినం ఆవులకు నీరు త్రాగించి గడ్డిని వేతగా తినిపించే వారికి అశ్వమేధయాగం చేసినంత పుణ్యం వస్తుందనేది శాస్త్రవచనం. ఒక గోవు తన జీవితకాలంలో సగటున 25,000 మంది ఆకలి తీరుస్తుందని చెబుతారు. మనం తల్లిగా భావించే గోవు దగ్గర రోజు కొన్ని లక్షణాలు, వాటికి బేద పెట్టడం లాంటి పనులతో గడపడం వలన మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని గోవు ముక్కులో ఉండే ఒక గ్రంథి ద్వారా గోవు గ్రహిస్తుంది.
తర్వాత మేతకు వెళ్ళినప్పుడు రోగ నివారణకు కావలసిన మూలికలను గడ్డి తిని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది. ఆ పాలు తాగడం వల్ల మన వ్యాధి నయం అవుతుంది. గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని పెద్ద శాస్త్రాలు చెబుతున్నాయి. గోమాతను కీర్తించడం, దానం చేయడం, గోరక్షణ చేయటం, గోరక్షణను ప్రోత్సహించడం, గోరక్షణ ప్రోత్సాహిక ప్రేరణం శుభప్రదమైనవి, పుణ్యప్రదమైనవి. శుభం భూయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.